సో గైస్, ఇక్కడ మనం ఒక ఎడ్టెక్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పేరుతో మొదలుపెట్టి ఒక సంచలనం క్రియేట్ చేసి కొన్ని వందల కోట్లు ఎలా ఎలకేశారు, ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి న్యాయం జరిగిందా లేదా, అల్టిమేట్గా అసలు దీని పరిస్థితి ఏంటి, అండ్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఇది స్టూడెంట్స్కి న్యాయం జరిగింది అనే కోణంలో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సక్సెస్ స్టోరీ ఇది. అండ్ ఇప్పుడు సక్సెస్ స్టోరీ అని ఎందుకు అంటున్నానంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ అదర్ థింగ్స్, ఇక్కడ మనం కొన్ని విషయాలు మనము ఈ సక్సెస్ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాలి. అండ్ పేరు అనేది అప్రస్తుతం, బట్ యూ విల్ కేమ్ టు నో ఎవరు ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది వింటే. అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 yearsలోనే వాళ్ళు అచీవ్ చేశారు. మేము ఐఐటియన్స్ని, మాకు మార్కెట్ బాగా తెలుసు అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనే దాంతో ముందు మీరు 20,000 కట్టండి, జాబ్ వచ్చినాక 10% ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ వాళ్ళు 2019 ఆ టైంలో స్టార్ట్ చేశారు. 2020 కరోనా టైంలో బాగా పాపులర్ అయిపోయింది. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు ఏంటి అంటే రికార్డింగ్ సెషన్స్ ఇచ్చారు. అండ్ మేము ఐఐటి నుంచి వచ్చాము, ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు అని చెప్పి ఫస్ట్ 20,000 తీసుకున్నారు. 20,000 అంటే ఓవరాల్ కోర్స్ ఫీజు 50,000 60,000 అనుకుంటే, ఒకవేళ మొత్తం పే చేయలేకపోతే 20,000 పే చేసి జాబ్ వచ్చినాక 10%తో మీరు పే చేయండి అని చెప్పి ఫస్ట్, అంటే జాబ్ వచ్చిన దాంట్లో ఆ ప్యాకేజ్లో నుంచి సిటీసీలో నుంచి ఒక 10% పే చేయండి అని చెప్పి అగ్రిమెంట్ రాసుకుని ఆ విధంగా తీసుకున్నారు. అది ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ స్టార్టింగ్లో కొంతమంది జెన్యున్గా జాబ్స్ ఇప్పించారు. ఆ తర్వాత ఈ జాబ్స్ కూడా చిన్న చిన్న కంపెనీస్లో, ఊరు పేరు లేని చిన్న చిన్న ఎక్కడో నార్త్ సైడ్ తెలియని కంపెనీస్లో జాయిన్ చేయించారు. అండ్ వాటి నుంచి వీళ్ళు జాయిన్ అయిన కంపెనీ మంచిదా కాదా అని తెలుసుకునే లోపల వీళ్ళ నుంచి టెస్టిమోనియల్స్ అండ్ వీడియో బైట్స్, తర్వాత వచ్చేసి వీళ్ళ ఫొటోస్, అండ్ జాబ్ వచ్చి మా నుంచి జాబ్ వచ్చింది, మా నుంచి జాబ్ వచ్చింది అని చెప్పి విపరీతంగా దాన్ని ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు. అండ్ మొదలుపెట్టిన తర్వాత ఇది మొత్తం స్టోరీ వినండి. ఇక్కడ ఎంతవరకు స్టూడెంట్కి న్యాయం జరిగిందో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. అయితే ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే, వీళ్ళందరినీ ప్రమోషన్స్ చేసుకున్నారు. ఇది కనుక్కునే లోపల 2.0 అన్నారు. ఇంకా అడ్వాన్స్గా ఈ సిచ్యువేషన్ తగ్గట్టు, అంటే ఈ మార్కెట్ని తగ్గట్టు వాళ్ళని వాళ్ళు ఎవాల్వ్ చేసుకుంటూ మళ్ళీ 3.0 అన్నారు, తర్వాత 4.0 అన్నారు. అండ్ అటు తర్వాత కొంచెం రిగార్డింగ్ క్లాసెస్ అండ్ హ్యూజ్ క్రౌడ్ అయిపోయారు. అండ్ డౌట్స్ క్లియరెన్స్, అందరికీ ఇప్పుడున్న మార్కెట్, జాబ్ మార్కెట్కు బాగాలేదు కాబట్టి కొంతమంది ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. జెన్యున్గా మాట్లాడుతున్నాయి. వాట్ ఎవర్ హ్యాపెనింగ్, ఇక్కడ ఇది సక్సెస్ స్టోరీ అని చెప్పాలి. 200% సక్సెస్ స్టోరీ. అది టైం బీయింగ్ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఫార్వర్డ్ అవుతూ ప్లాన్ చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు, యాక్షన్ ప్లాన్ అనేది. అయితే తర్వాత ఏం చేశారు, సో తర్వాత మెల్లగా కాలేజ్ నుంచే మీకు అది నేర్పిస్తాను కొత్తగా ఇప్పుడు 20 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తున్నారు పర్ ఇయర్కి, నార్మల్ డిగ్రీకి. సరే, ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ తో టైఅప్ అయి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. అండ్ పాజిటివ్ నోట్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఎంటైర్ ప్రాసెస్లో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనగానే చాలామంది దాన్ని పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కదా, ఖచ్చితంగా జాబ్ వచ్చేది అనుకొని కొంతమంది జాయిన్ అయ్యారు. అండ్ కొంతమంది సక్సెస్ అయ్యారు. అండ్ తర్వాత కూడా 1.2 వచ్చినా, 2.0 వచ్చినా, 3.0 వచ్చినా, 4.0 ఇంటెన్సివ్ అని చెప్పినా, ఏది చెప్పినా కానీ సబ్జెక్ట్ వైజ్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఇది. సబ్జెక్ట్ వైజ్ దే నెవర్ కాంప్రమైజ్డ్. అంటే సబ్జెక్ట్ ఇవ్వడంలో కాంప్రమైజ్ కాలేదు. మేబీ కొంతవరకు ఈ డౌట్స్ క్లియరెన్స్లో లాగింగ్ ఉండొచ్చు, బట్ వేరే ఇతరత్ర దాంట్లో లాగింగ్ ఉండొచ్చు, లేకపోతే ఈ ఇంత హైప్ ప్రమోషన్స్ విపరీతంగా చేసుకున్నంత రియాలిటీ లేకపోయి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఏంటి అంటే, కంటెంట్ వైజ్ మాత్రం ఎలాంటి రిమార్క్ లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఈ మాట నాకు చెప్పారు ఆ ఇన్స్టిట్యూట్ గురించి. అండ్ ఇక్కడ ఏంటి అంటే, సక్సెస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. దే ఆర్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఈ 5 yearsలోనే కొన్ని అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు, 100 కోట్లు సంపాదించేశారు. అండ్ ఐఐటియన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ ఏంటి అంటే, క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, చాలా మంది మాకు అన్యాయం జరిగింది, మాకు ఏదో జరిగిపోయింది, మోసం జరిగింది, లేకపోతే ఇబ్బంది జరిగింది అని అనుకునే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఒక్కటే విషయం అర్థం చేసుకోవాలి. అదే ఇన్స్టిట్యూట్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఎందుకు సక్సెస్ దాంట్లో లేరు? అండ్ ఇది స్కామా లేకపోతే ఇంకొకటి అంటే, మనం స్కామ్ అనుకుంటే స్కామే, లేదు వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఇంప్లిమెంటేషన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనం ఎలా థింక్ చేస్తాం అనే దాన్ని పాయింట్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అంటే, చాలామంది మేము మోసపోయాము, మేము బెట్రేల్ అయిపోయాము, మేము ఇబ్బంది పడిపోతున్నాము, ఈ జోనర్లోనే తిరుగుతూ వాళ్ళ లైఫ్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. ఒక విషయం నేను రీసెంట్గా నోటీస్ చేశాను. నేను అందరి గురించి బయట పెడుతున్నానని చెప్పి వాంటెడ్లీ నన్ను ఎదురు చేయాలని చూస్తూ ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అండ్ ఏది ఏమైనా కానీ మనమైతే ఆగేదే లేదు, ముందుకే వెళ్తూ ఉంటాము. ఇది జరుగుతాయి, ఇలాంటి ఇబ్బందులు నాకు ఎదురవుతాయని నేను ముందు నుంచి ఊహిస్తానే వచ్చాను. ఎందుకంటే మనం మంచి చెప్తా ఉన్నాం, నలుగురికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ మోసం చేసే వాళ్ళందరూ రెడీగా ఉంటారు.
ఏదో ఒకటి దాంట్లో మనల్ని ఇబ్బంది పెట్టాలి అని. బట్ ఇట్స్ ఓకే, మనం చేస్తున్న మంచి పని మనల్ని కాపాడుతుంది, ఇది 100% నేను నమ్ముతా. అండ్ ఇక్కడ కూడా ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ పేరుతో మొదలుపెట్టిన ఇది ఇప్పుడు చాలామంది ఆ కోర్సులు నేర్చుకొని ఏం చేయాలో అర్థం కాక ఆగిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అయిపోయిన దగ్గర ఆగిపోవద్దు. అక్కడే అయిపోయింది, నాకు వాళ్ళు మోహం చేశారు, ఇంకోటి జరిగింది అక్కడే ఆగిపోవద్దు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఇదంతా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు, మార్కెట్ తగ్గట్టు ఏది బాగుంది, ఎలా ఉంది అనేది దాని గురించి జాబ్ ఎలా తెచ్చుకోవాలి, అయిపోయింది అది అయిపోయింది, ఇప్పుడు జాబ్ ఎలా తెచ్చుకోవాలి, దానికి ఎలా మనము ప్లాన్ చేసుకోవాలి, దీని గురించి మాత్రం ఆలోచించాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.